శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. మనము పదాధ్యాయంలోకి వచ్చామండి. నిన్న 9వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. ఈవేళ పదాధ్యాయం చెప్పుకుంటాం. పదాధ్యాయంలో సాయిబాబా జీవిత విధానం చూడండి. ఇందులో బాబాగారి జీవిత విధానం ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబా భక్తి ప్రేమలతో జ్ఞప్తియందు ఉంచుకునము. బాబాగారిని ఎల్లప్పుడూ మనము భక్తి శ్రద్ధలతో ఆయన్ని జ్ఞప్తి ఉంచుకుంటాము. ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకును హితము చేయనందువల్ల చేయుటకు నిమగ్నులై ఉండువారు. చూడండి, బాబాగారు ఎప్పుడూ మన కోసమే, అయ్యో నా బిడ్డలే, ఈ ప్రపంచమనే ఈ యుగానికి ఆ బిడ్డల కోసం ఆలోచిస్తున్న మహానుభావుడు ఎవరైనా ఉన్నారు అంటే మన సద్గురు సాయినాథుల వారు. మరి ఆత్మస్వరూపమునందే లీనమై, ఆయన ఎప్పుడు ఆత్మస్వరూపమందే లీనమై సర్వులకు హితము చేయుటకు నిమగ్నులై ఉండేవారంటండి. ఎప్పుడు మన కోసమే ఆలోచిస్తూ ప్రపంచాన్ని ఏలే మహానుభావుడు. ఎంతమంది అండి, కోట్లాది మందిని కాపాడగలిగే మహానుభావుడు. మరి మన గురించి ఆలోచించక ఎవరి గురించి ఆలోచిస్తారండి? మనమే ఆయన ఫ్యామిలీ కదండి. వారి స్మరణయే జీవన స్మరణ రూపమైన సంసారమనుడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము. చూడండి, ఆయన జీవన్మరణ రూపమైన సంసారమనుడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము అంటే మనమే ఒక పెద్ద సంసారం అండి. ఈ ప్రపంచంలోని బిడ్డలందరూ కూడా ఆయన సంసారమే, ఈ ప్రపంచమే ఆయన సంసారమే. మరి కుటుంబ సభ్యుల కోసము మరి తల్లి తండ్రి ఎంత పాటుపడతారో అదేవిధంగా మరి బాబాగారు ఈ ప్రపంచాన్ని వెళ్ళే మహానుభావుడు. ఈ పెద్ద సంసారాన్ని ఈదాలంటే ఆయన ఏం చేయాలండి? మరి భగవంతుడు ఏం చేయాలండి? ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్ట సులభతరము. ఏది? బాబాగారు జీవన్మరణ రూపమైన సంసారమనుడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టము సులభతరము అయిన సాధనము. ఆయన ఎప్పుడు నిరంతరము మన కోసమే చింతిస్తూ, మరి ఆయన చింతించకపోతే మనం ఏం చేయలేమండి. మన వల్ల ఏం కాదు. ఆయన చింతిస్తూ ఉంటేనే మంచి చెడులు జరుగుతున్నాయండి ప్రతి జీవికి. కాబట్టి ఆయన అలా చేస్తూ ఉండడం వల్లే ఈ మాత్రం అంటే ప్రతి మానవుడు తలుచుకున్న దాన్ని సులభ సాధ్యం చేసుకోవాలి అంటే ఎందుకు అవుతుందండి? భగవంతుడు మన కోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి సులభ సాధనము. దీనిలోని వ్యాయ ప్రయాసములు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును. మనము ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? భగవంతుడు మనకు అన్నీ చేస్తున్నాడండి. ఆయన మన కోసం చింతిస్తున్నాడండి. మనం ఏం చేయాలి? నిరంతర భగవన్ నామస్మరణతో ఉండాలి. అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలోని పటుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషము ఈ సాధనను అనుష్ఠించుటకు వెచ్చించవలెను. మనం చేయాల్సిన పని ఏంటండి? మన కోసం చింతించే మహానుభావుడు కోసం మనం నిరంతరము ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఇంకా దాని గురించి మన దేహేంద్రియములలోని పటుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషము ఏమారకుండా మరి ఆయన నామస్మరణతో మనం చేస్తూ ఉంటే ఇతర దేవతలంతా ఉత్తమ గురువు ఒకడే దేవుడు. ఉత్తమ కథమయన్నీ ఉట్టిట్టివేనండి, కానీ భగవంతుడు ఒక్కడే ఉత్తమమైనవాడు. మన గురువు భగవంతుడే కదండి. అన్నిటికీ మూలము భగవంతుడే. కానీ కథమయన్నీ కూడా వేస్ట్. మరి అశాశ్వతమైన వాటి కోసం పాకులాడుతూ ఉంటాము. మరి అసలైన సాధనతో మనకి నిరంతరము మనకి ముక్తి మార్గాన్ని చూపించేది ఏంటండి? భగవన్నామస్మరణే కదా. ఆ భగవన్నామస్మరణనే చేసుకోమంటున్నారండి ఆయన. ఎలాగా? మనలో పటుత్వన్నంత వరకు మన దేహము మన ఆత్మ సంతోషంగా ఉన్నంతసేపు, మనము ఈ భూప్రపంచం మీద ఉన్నంతసేపు భగవన్నామస్మరణ వీడకండి. ప్రతి ఒక్కరూ భగవన్నామస్మరణ చేసుకోండి. ఇతర దేవతలంతా ఉత్తమ బ్రహ్మ, గురువు ఒక్కడే దేవుడు. సద్గురు చరణములను నమ్మిన కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయుదురు.
అంతే కదండి. మన సద్గురువుల్ని కొలవడం వల్ల మన యొక్క కష్టాలను కానీ నష్టాలను కానీ మన బాధలను కానీ ఆయనే తొలగించగలరండి. సద్గురువులే తొలగించగలరు. మరి కథమయన్నీ కూడా ఉట్టి భ్రమలే. మనం ఉట్టిగా అది ఇది అనుకుంటాం కదండి, అవన్నీ కూడా ఉట్టి భ్రమలే. కానీ మన భ్రమని తొలగించి మనల్ని మంచి మార్గంలో నడిపించేది మన సద్గురు సాయినాథుల వారు ఒక్కరే. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధము నుండి తప్పించుకొనగలము. అంతే కదండి. మరి బాబాగారిని ఏ విధంగా అయితే గట్టిగా పట్టుకుంటామో మన సంసారక బాధలన్నీ కూడా తొలగిపోతాయండి. చాలా సంతోషంగా జీవించగలుగుతాము. మన జీవితం అనే ఓడకు సద్గురుని సరంగుని చేసుకునవచ్చును. కష్టములు చింతలతో కూడిన సంసారం అనే సాగరమును మనము సులభముగా దాటగలము. మరి ఈ సంసారంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయండి, మనకి ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి. కానీ ఈ సద్గురుని వేడుకోవడం వల్ల, ఆయన్ని పరిపూర్ణంగా నమ్మడం వల్ల మనకి అంతా మంచి జరుగుతుంది. అది చింతించాల్సిన పని లేదు. అంతే కదండి. మనము కష్టాలు చింతలతో కూడిన సంసారం అనే సాగరాన్ని మనము అవలేలగా దాటగలుగుతామండి. సముద్రములు నదులు దాటినప్పుడు మనము వాడ నడిపేవాని యందు నమ్మకం ఉంచినట్లు. అంతే కదా. మరి మనము ఏదైనా సముద్రం వెళ్తున్నామండి, నది దాటాలి. అప్పుడు నావ ఎక్కినప్పుడు నావలో నడిపేవాడి మీదే దృష్టి పెట్టాలి, అతన్ని నమ్మాలి. అతన్ని ఏ విధంగా నమ్మాలి? ఇందులో భగవంతుడు ఉన్నాడు, మనల్ని తీసుకెళ్ళేది ఆయనే అనే ఒక నమ్మకం ఉన్నప్పుడు నిశ్చింతగా ప్రయాణం చేయగలుగుతాం. లేకపోతే భయపడుతూ ఉంటాం. ఆ భయాన్ని తొలగించుకొని నమ్మకం ఉంచుకున్నామనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుందో. ప్రతి సాయి బిడ్డ ఆలోచించి చూడండి. ఎక్కడికైనా ప్రయాణం అయినప్పుడు ముందు చాలామందికి సందేహాలు వస్తాయి. అమ్మో ఏమవుతుందో ఏమైపోతుందో. ఇప్పుడు కారులో ప్రయాణం చేస్తాము, ముందు నెగిటివ్గా ఆలోచించుకుంటూ ఉంటారు కొంతమంది. అది తీసి ఆ డ్రైవింగ్ చేసే అతనిలో ఆ భగవంతుడిని తలుచుకోండి. ఇప్పుడు మనల్ని బాబా గారు నడిపిస్తున్నారు అని చెప్పి అలాగనుకోండి. తప్పకుండా మన నమ్మకము, మన సంసారమని నమ్మకం ఉంచినచో భగవంతుని మీద మన సంసారమని ఇదిని సాగరాన్ని మనం దాటగలుగుతాము. సద్గురుని సరంగునిపై పూర్తి నమ్మకం ఉంచవలేను. భక్తుల యొక్క అంతరంగమును గల భక్తి ప్రేమలను బట్టి సద్గురు వారికి జ్ఞానమును శాశ్వత ఆనందమును ప్రసాదిస్తారు. ఇది నిజమండి. ఇది నిజంగా నిజం. ఎందుకంటే అంతే కదా. ఎప్పుడైతే భగవంతుడి మీద పూర్తి నమ్మకంతో ఉంటామో అప్పుడు మనకి ఎటువంటి భయము ఉండదు, బాధ ఉండదు. నిశ్చింతగా ప్రయాణం చేయండి. ఎవరైతే పరిపూర్ణంగా నమ్మాలి, నమ్మకుండా అటు ఇటుగా ఆలోచిస్తే మాత్రము మీరు ఇబ్బంది పాలవుతారు. అలా కాకుండా ఏకాగ్రతతో భగవంతుని మీద నమ్మకం ఉంచితే ప్రతి పనిలోని మనం సక్సెస్ అవుతామండి. సంసారమే కాదు, మనము దీనినైనా దాటగలుగుతామండి. అయితే గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటమును, కొందరు భక్తుల అనుభవాలను మొదలగునవి చెప్పితిమి. కానీ ఈ అధ్యాయంలో బాబా యొక్క నివసించెను, ఎలాగూ జీవించెను అని ఎట్లు శయనించేవారు భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలైనవి చెప్పుకుందాం. ఎందుకంటే ఈ అధ్యాయం 10వ అధ్యాయంలోని మనకి ఈ విధంగా అన్నీ కూడా మనకి బాబా గారు ఆయన పడుకునే విధానం కానీ, ఆయన ఎలాగో జీవించిన విధానం కానీ ఇవన్నీ వస్తాయండి ఈ 10వ అధ్యాయంలో. కాబట్టి ప్రతి ఒక్క సాయి బిడ్డలు ఈ విధంగా ఉండాలని, పరిపూర్ణమైన నమ్మకంతో బాబా మీద ఉంచి ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉంటే మనము ఎటువంటి మహాసముద్రాన్నైనా కూడా దాటగలుగుతాము 10వ అధ్యాయంలో. కాబట్టి రేపు మళ్ళీ 10వ అధ్యాయం చెప్పుకుందామండి. అంతవరకు సాయిరామండి.